హాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఫౌజీ పిల్ల కేరళ వెళ్ళిపోయిందనుకుంటున్నారా? అంత లేదండి. మా ఆర్మీ క్యాంప్‌లోనే ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఇదయిందనమాట. సో, ఎందుకు ఈ సోల్జర్స్ అందరూ ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపిస్తున్నారనుకుంటున్నారా? వీళ్ళందరూ రైఫిల్ ఉమెన్సే అనమాట. బట్ ఒక్కొక్కళ్ళు స్టేట్ ట్రెడిషన్ ఒక్కొక్కళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ కేరళ సాడీ కట్టుకున్న అక్క మన ఆంధ్ర అనమాట. వీళ్ళందరూ మణిపూర్, మిజోరం, నాగాలాండ్ వీళ్ళనమాట. వీళ్ళ ట్రైబ్. యాక్చువల్లీ ట్రైబ్ బట్టి వీళ్ళ డ్రెస్ సెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ వీళ్ళది సో, కుకీ సంథింగ్ ట్రైబ్స్ ఉంటాయి మనకు తెలీదు. యాక్చువల్లీ ఇదంతా ఎందుకు అయ్యిందనంటే ఇక్కడ ఆల్ ఇండియా పోలీస్ మీట్ అయిందనమాట. ఈ ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో అంటే ఆల్ ఇండియా స్టేట్ పోలీస్ ప్లస్ సిఆర్‌పిఎఫ్, సీఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బి అందరూ వచ్చారు. మీరు చూడండి ఆల్ ఇండియా వైడ్ ప్రతి ఒక్క ఫోర్స్ నుంచి 20 మెంబర్స్ వచ్చి ఒక జాతరలాగా జరిగిందనమాట. సో, అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు వీళ్ళ డ్రెస్సులన్నీ చూసేసనమాట. బట్ ఇది కండక్ట్ చేస్తుంది మా అస్సాం రైఫిల్ కండక్ట్ చేసింది. సో, అందుకే మా క్యాంపస్‌లో జరిగిందనమాట ఈ ఆల్ ఇండియా పోలీస్ మీట్. సో, దానికి ఒక్కొక్క టీమ్‌ని అంటే మహారాష్ట్ర పోలీస్ టీమ్‌ని రిప్రజెంట్‌గా మహారాష్ట్ర స్టైల్ డ్రెస్, అలాగే కేరళ సారీస్ అంటే కేరళ పోలీస్ రిప్రజెంట్‌గా కేరళ సారీ, అలాగే ఆంధ్ర పోలీస్ రిప్రజెంట్‌గా ఒక ట్రెడిషనల్ వేర్. సో, మిజోరం పోలీస్ అలాగా అన్ని సిఆర్‌పిఎఫ్, సిఐఎస్ ఒక్కొక్క ట్రైడ్‌కి ఒక్కొక్క ట్రైబ్ రిప్రజెంటెడ్‌గా తను ముందు నడిచే ఒక ట్రైబ్ అనమాట. ఇదంతా డ్రెస్ సెన్స్. ఎంత ఫన్నీగా అనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా నేను స్టార్టింగ్ అంటే మేము కొత్తగా వెళ్ళేటప్పుడు నేను చూసేటప్పుడు వీళ్ళు అనుకునేదాన్ని ఏంటి వీళ్ళొక టవల్ చుట్టేసుకున్నారని. వీళ్ళు మేకలా అంటారంట దాన్ని. బట్ వాళ్ళ ట్రెడిషన్ నాకు నచ్చుతుంది. సో, పోలీస్ మీట్ అంటే అక్కడ బ్యాండ్ అంటే ఒక పోలీస్ పైప్ బ్యాండ్ ఉంటుంది కదా! దాని యొక్క కాంపిటీషన్ అనమాట. ఆల్ ఇండియా 25th పైప్ బ్యాండ్ కాంపిటీషన్. దానికోసమే ఇక్కడ అందరూ వచ్చారు. సో, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అవ్వడానికి రెడీ అవుతున్నారనమాట. చాలా న్యూస్ ఇవన్నీ చాలా పెద్ద కాంపిటీషన్ ఇది. సో, మేమందరం సో, ఈ ఓపెనింగ్ సెరమనీ అంటే ఈ కాంపిటీషన్ ఓపెనింగ్ సెరమనీ డే అనమాట. సో, అందుకోసం ఇలా రెడీ అయ్యారు. అంటే అందరికీ వాళ్ళ టీమ్స్‌ని రిప్రజెంట్ చేయడానికి గ్రౌండ్‌లోకి ఎంట్రీ అయ్యే ప్రోగ్రామ్ ఇది. సో, మేము ఆ ప్రోగ్రామ్‌కి వెళ్ళేటప్పుడు ఇలా వీడియో తీశాను. అండ్ ఇదంతా మా క్యాంపస్‌లోనే జరిగింది. బట్ అక్కడికి వెళ్ళడానికి కూడా టైం ఉండడం కూడా గ్రేటే కదా! అండ్ చూడండి అందరూ అలసిపోయి పాపం కూర్చొని ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు కూడా అదిగోండి వాళ్ళు ఐ థింక్ వీళ్ళు మేబీ బీఏఎస్ఎఫ్ డ్రెస్ నేను తెలిసి. ఇక్కడున్న వాళ్ళు అండమాన్ నికోబార్ పోలీస్ అనమాట. అక్కడి నుంచి కూడా వచ్చారు. అండ్ అండమాన్ నికోబార్‌లో మన ఆంధ్ర వాళ్ళు చాలామంది కలిసారు నన్ను. అండ్ అబ్బాయిలు చూడండి వీళ్ళు డ్రెస్సులు అంటే హ్మ్, ఎవరైతే బ్యాండ్ కాదో వాళ్ళు అమ్మాయిలు. వీళ్ళు యాక్చువల్లీ సారీ ఏం పోలీస్ అంటే ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఐ థింక్ లేకపోతే జార్ఖండ్ పోలీస్ ఉమెన్స్ అనమాట వీళ్ళు. అంటే కొంతమందికి లోపల చాలా టీమ్స్ వచ్చాయి. అందరికీ అలౌ అవ్వడానికి అవ్వదు కదా! ఎందుకంటే అక్కడ గవర్నర్ వాళ్ళు వచ్చారు. సో సో కొంతమందికి మాత్రమే ఓపెనింగ్ సెరమనీ పార్టిసిపేషన్ దొరికింది. అండ్ మిగతా వాళ్ళందరం కూర్చొని చూస్తున్నాం. అంత ఎక్కువగా వీడియో తీయడానికి అలౌ చెయ్యరు. ఎందుకంటే ఫౌజీ రూల్స్ ప్రకారంగా నేనేదో కూర్చొని దొంగచాటుగా తీస్తున్నాను. సో, ఒక్కొక్క టీము వోయిస్తూ వస్తుందనమాట. అండ్ ఇది బీఎస్ఎఫ్ వాళ్ళు చూడండి నా ముందు కూర్చున్నారు అమ్మాయిలనమాట. అదే చెప్తున్నా కదా! అక్కడ ప్రతి ఒక్క ఫోర్స్‌కి 4 టీమ్స్ ఉంటాయి. అందులో ఒక్క టీం మాత్రమే ఓపెనింగ్ సెరమనీలో పార్టిసిపేషన్ ఉంటుంది. మిగతాది చూస్తారు. అండ్ బ్రెస్ బ్యాండ్ అనేది పార్టిసిపేషన్ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే బ్రెస్ బ్యాండ్ మ్యూజిక్ బావుంటుంది. అక్కడ గేట్ చూసారు అదే ఓపెనింగ్ అవుతుందనమాట. సో, ప్రతీదీ డ్రిల్ యొక్క రిప్రజెంటేషన్ మీద ఆర్మీ అనేది వెళ్తుంది కాబట్టి సో, డ్రిల్‌ని రిప్రజెంట్ చేస్తూ అందరూ వస్తున్నారు చూడండి. అండ్ ఫస్ట్ ఐ థింక్ ఇది మహారాష్ట్ర పోలీస్ అనమాట. అంటే నాకు అన్ని నేమ్స్ అంత ఐడియాగా గుర్తు లేవు. అండ్ మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు బోర్ కొడుతుందని నాకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ అంటే డ్యూటీసే కాదు, ఆపరేషన్సే కాదు, ఆర్మీలో ఇటువంటి ఒక కాంపిటీషన్స్ కూడా జరుగుతాయని మీకు చూపిద్దామనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మించి ఇంకేం కాదు. అంటే బోర్ కొట్టేసి స్కిప్ మాత్రం చేయకండి. ఇది అంటే ఆర్మీలో ఒక్క డ్యూటీస్ ఆపరేషనే కాకుండా అప్పుడప్పుడు మాకు కాంపిటీషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇంటర్ బెటాలియన్స్ ఉంటాయి, ఇంటర్ కంపెనీస్ ఉంటాయి, ఇంటర్ యూనిట్స్ ఉంటాయి, అలాగే ఇంటర్ సెక్టార్స్ ఉంటాయి. అంటే మన ఒక ఫోర్స్‌లో ఒక అస్సాం రైఫిల్స్‌లోనే ఫస్ట్ కంపెనీ ఉంటుందన్నమాట కాంపిటీషన్. తర్వాత యూనిట్స్ ఉంటాయి. తర్వాత సెక్టార్ ఉంటది. నెక్స్ట్ ఐజీఆర్ ఉంటది. లాస్ట్‌లో ఐజీఆర్ అయిపోయినాక ఒక డీజీఆర్ టీమ్ ఫార్మ్ చేసి ఇప్పుడు అదర్ ఫోర్సెస్‌తో కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక డ్యూటీస్ కాకుండా ఆర్మీలో చాలా రకాలుంటాయి. ఓన్లీ డ్యూటీస్ మాత్రమే కాదు. ఒక ఇటువంటి సో మచ్ ఆఫ్ కాంపిటీషన్స్, ఒకళ్ళకి ఇన్స్పిరేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. బావుంటుంది. ఎప్పుడు డ్యూటీస్ చేసిన దానికన్నా అప్పుడప్పుడు చేయడం కూడా బెటరే కదా నాకు తెలిసి. అండ్ ఇదంతా అయిపోయిందంటే
ఇంకా అంటే ఇప్పుడు కాంపిటీషన్ 1 వీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. అంటే మీరు ఏదైనా చేయండి. డ్యూటీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అది కన్ఫర్మేషన్ అనమాట. మీకు చెప్తున్నాను జస్ట్ అంతేని. సో, చూసారా ఒక టీమ్‌తో పాటు ఇంకో టీమ్ వస్తూ ఉంటారు. అక్కడ గవర్నర్ అండ్ మా ఐజీ వచ్చారనమాట. డీజీ రాలేదు. సో, ఐజీకి సెల్యూట్ అవన్నీ చేస్తారు. ముందు నడుస్తున్న బ్యాండ్ మేజర్. కొత్తగా అనిపించింది. నేను ఫస్ట్ టైమే చూసాను ఈ ఆల్ ఇండియా పోలీస్ మీట్. ఫస్ట్ చూడగానే నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. ఏంటి ఇలా వీళ్ళ డ్రెస్ సెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్‌లో అంటే ఎవరికైతే తెలీదు. నేను స్టార్టింగేని. ఎందుకంటే మేము ఈ కాంపిటీషన్స్ ఎప్పుడు లేము. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్‌లో ఉన్నాను కాబట్టి నేను ఈ కాంపిటీషన్ చూడగలుగుతున్నాను. యూనిట్‌లో ఉంటే కష్టం కదా! ఎందుకంటే యూనిట్‌లో ఇవన్నీ యాక్టివిటీస్ బయట ఉండవు. సో, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు అదృష్టం వచ్చింది అనుకోవచ్చు. ఫస్ట్ ఈ డ్రెస్ చూసి ఆఫ్‌కోర్స్ నేను నవ్వాను. ఎందుకంటే ఏంటి వీళ్ళు అంటే మళ్ళీ బ్యాండ్ వాళ్ళంటే బ్యాండ్ అంటే ఏదో మన ఊర్లో తిరుగుతున్న బ్యాండ్ కాదు. ఈ బ్రెస్ బ్యాండ్ అనేది మన ఊర్లో పెళ్ళిళ్ళకి వాటికొచ్చే బ్యాండేని. బట్ ఈ మిగతా వాళ్ళందరూ డ్యూటీస్, ఆపరేషన్స్ చేస్తారు. అండ్ ఆఫీసర్ ఆర్డర్ ప్రకారంగా ఈ కోర్సులు ఉంటాయన్నమాట. ఈ కోర్స్‌కి వెళ్ళి నేర్చుకొని ఇవి చేస్తారు. ఇది బ్రెస్ బ్యాండ్ అనేది. పైప్ బ్యాండ్ అనేది నార్మల్ బ్యాండేని. అది మనకి ఎక్కడ చూడం సివిల్‌లో. ఈ బ్యాండ్స్ ఏంటంటే సివిల్ లైఫ్‌లో మనం చూడొచ్చు. చూసారా? ముందు మహారాష్ట్ర పోలీస్ జెండా వెళ్తుంది. ఆ తర్వాత మహారాష్ట్ర పోలీస్ పట్టుకున్న ఒక అమ్మాయి అంటే సోల్జర్ ఉమెనే వాళ్ళ బోర్డ్ తీసుకొని వెళ్తుంది. నెక్స్ట్ బ్రెస్ బ్యాండ్ ఆల్ ఇండియా పోలీస్ పైప్ బ్యాండ్ అనేది జెండా తీసుకొని వెళ్తున్నారనమాట. నెక్స్ట్ బ్యాండ్ మేజర్ నడుస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ టీం నడుస్తుంది. సో, బ్యాండ్ మేజర్ అంటే టీం యొక్క మాస్టర్ అనమాట. సో, ఇదనేది ఈ బ్రెస్ బ్యాండ్ అనేది మన ఊర్లో మనం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తాం కదా! ఆ బ్యాండ్‌లా కనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసిన తర్వాత అనుకున్నాను ఇది బయట తిరిగే బ్యాండ్ టైపేలే అలాగే ఉందని. బట్ ఇంకో బ్యాండ్ ఉంటుంది పైప్ బ్యాండ్ అని. అది మాత్రం ఎక్కడ మనం ఇప్పుడు సివిల్ లైఫ్‌లో చూడండి. అది ఆర్మీ బ్యాండ్ అనమాట. అదేంటి ఇలాగా ఈ పెళ్ళిళ్ళు వాటి వాయించారు. అది ఓన్లీ కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఆర్మీ రిప్రజెంట్ జనగణమన అవన్నీ బాగా వాయిస్తారు. జస్ట్ పైప్‌తో అండ్ డోల్, డ్రమ్‌తో డిపెండ్ అయి ఉంటుంది. ఇది సివిల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటుందన్నమాట దీంతోని. సో, దీనికి ఉన్న డిఫరెన్షియేషన్ అదేనమాట. బట్ వీళ్ళ డ్రెస్ చూసి అయితే నేను ఫస్ట్ నవ్వుకున్నాను. ఏంటి డ్రెస్ ఇలా ఉంది వీళ్ళది అని అనుకున్నాననమాట. కానీ తర్వాత ఓకే. ఎవరు స్టేట్ పోలీస్ వాళ్ళ ఇష్టం కదా డ్రెస్ అది. అంటే ఎవరైనా అంటారు కదా బ్యాండ్ మేళం డ్రెస్ అంటారు. నాకు అలాగే అనిపించింది. బట్ బ్యాండ్ మేళం డ్రెస్ అంటే బ్యాండ్ వాళ్ళు బ్యాండ్ లాగా వేసుకుంటారు అనిపించిన తర్వాత చూసారు అమ్మాయిలు యాక్చువల్గా అమ్మాయిలు ఈ పైప్ బ్యాండ్ అదే పైప్ బ్యాండ్ అని చెప్పాను. ముందు వెళ్ళేది బ్రెస్ బ్యాండ్, ఇప్పుడు పైప్ బ్యాండ్ అండమాన్ నికోబార్ వెళ్తుంది. చూడండి ఒక అమ్మాయిలు అలాగా వాయించడం, ఆ డోల్ పట్టుకోవడం, డ్రమ్స్ వాయించడం ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్. ఓకే, ఎందుకంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మాయి ఎంతైనా సరే యాజ్ పర్ స్టామినా ఆ పైపు ఊదేటప్పుడు కడుపులో బాగా నొప్పి కూడా వస్తుంది. దాన్ని కాసుకొని వీళ్ళు అండమాన్ నికోబార్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది నిజంగా అమ్మాయిలు చేస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. బట్ అబ్బాయిలు ఏంటంటే అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటారు. అమ్మాయిలు మాకన్నా బాగా చేయలేరంటే ఎలా చేస్తారు? వాళ్ళ స్టామినాకు తగ్గట్టుగా వాళ్ళు ఇంత చేయడమే గ్రేట్ థింగ్ అనమాట. యాక్చువల్గా అయితే అది చాలా గ్రేట్ థింగ్. ఎవరు యాక్సెప్ట్ చేయరు. అబ్బాయిలకి ఇగో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ అండ్ పోలీసులో కూడా ఉంటుంది ఇది. అమ్మాయిలు మాకన్నా బాగా చేయలేదు అని అనుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మేము ఉన్నామండి, మా స్టామినా బట్టి మేము చేయగలం. పక్కలతో మాకు కంపారిజన్ మేము ఎలా చేసుకోగలం? అబ్బాయిలతో అది కూడా ఒక అబ్బాయి ఒక 100 kg బస్తాని ఒక్కడెత్తగలడు, అమ్మాయి నలుగురు ఎత్తుతారు. తన స్టామినా అంతే కదా. సో తన స్టామినా బట్టి తను చేస్తుంది. ఇప్పుడు ఏమీ చేయకుండా ఉండడం వేరే విషయం. అమ్మాయినే కదా నేను ఓన్లీ డ్యూటీ చేసుకుంటాను అనకుండా అబ్బాయిలతో కాంపిటీషన్గా చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంత చేయడం కూడా గ్రేటే కదా. చూడండి అన్ని పోలీసులు అంటే నేను నేమ్స్ చెప్పడం కష్టం, చాలా పోలీసులు ఉన్నాయి. బట్ మ్యాక్సిమం బ్రెస్ బ్యాండ్ మీకు రెడ్ డ్రెస్లోనే కనిపిస్తుంది కదా. ఆ డ్రెస్ బాగుంది కూడా. నాకు అన్నిటికన్నా సిఐఎస్ఎఫ్ ఉమెన్ డ్రెస్ బాగా నచ్చింది. అంటే నాకు మా అస్సాం రైఫిల్ డ్రెస్ కన్నా సిఐఎస్ఎఫ్ ఉమెన్స్ డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఐడియా ఉంటే నేను చూపిస్తాను. వైట్ కలర్ డ్రెస్ వాళ్ళది చాలా బాగా అనిపించింది అనమాట. అమ్మాయిలది ఆ క్యాప్స్ అవి చూసారా? వీళ్ళు మీకు కొంచెం డిఫరెన్స్గా అనిపిస్తుందేమో, నాకు తెలిసి అనిపిస్తుంది అనిపించట్లేదో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి మీకు బోర్ కొడితే మాత్రం రియల్లీ సారీ. జస్ట్ ఓపెనింగ్ సెరమనీ అనమాట. అండ్ నేను క్లోజింగ్ సెరమనీ అవి నేను కూడా పార్టిసిపేషన్ చేశాను కాబట్టి నాకు కూడా తెలీదు, నేను వీడియో తీయలేదు. అది మొత్తం న్యూస్ ఛానల్లో ఇస్తారనమాట. మీకు చూడాలనిపిస్తే అందులో మీరు చూడొచ్చు. బయట మాత్రం దొరకడం కష్టం. అది అక్కడ ఒక మా
అస్సాం రైఫిల్ డీవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో మీరు చూడొచ్చు. మొత్తం లైవ్ ఇచ్చారు. 25th ఆన్ పైప్ బ్యాండ్ అనేసి చూడండి. అమ్మాయిలు బిల్ చూసారా? అయితే ఇది జార్ఖండ్ పోలీసు, ఇది జార్ఖండ్ పోలీసు. జార్ఖండ్ పోలీసు కాదు, జార్ఖండ్ పోలీసు మద్రాస్ టైప్లో ఉంటుంది. ఇది ఛత్తీస్గఢ్ పోలీసు తెలుసా? ఛత్తీస్గఢ్ పోలీసు అనమాట. ఏంటక్కడ ఇలా చెప్తున్నా సార్, ఒకసారి చెప్తున్నారు అనుకోకండి, మళ్ళీ కామెంట్స్లో వేసుకోకండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత తీసిన వీడియో ఉంది. నా మ్యారేజ్ హడావిడిలో పడిపోయి నేను వీడియోని పెట్టడం మర్చిపోయాను. సో చాలా రోజులు అయిపోవడం వల్ల అంతగా గుర్తులేదు. గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను అనమాట. చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి. అండ్ మీ అందరికీ ఇప్పుడు SSCGD మార్క్స్ అనేది తెలిసింది కదా, అందులో ఎవరెవరికి సిఐఎస్ఎఫ్ పోలీస్ చూసారా? స్టార్టింగ్ వరకు వచ్చిందైనా వాళ్ళు చూసారు. ఎంత బాగుంది కదా వాళ్ళ డ్రెస్. నాకు వీళ్ళ డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లాప్స్ అందుకే బాగా కొట్టినాను. దీనికైతే మాత్రం ముందు కూర్చున్నారు కదా, మీరు అనుకోవచ్చు ముందు ఈ డ్రెస్ అనుకోవాలి చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి లాగా ఉంటుంది. స్టార్స్ వాళ్ళు సింగిల్ స్టార్, డబుల్ స్టార్ వాళ్ళు, నా సువిధా బ్యాక్ సీట్ వాళ్ళు. మన మున్సిపాలిటీ కాబట్టి మన బ్యాక్ సీట్లోనే కూర్చోండి. ఆఫీసర్స్ కాబట్టి వేరే ఉంటుంది. ఆఫీసర్స్ అంటే అలా వాళ్ళన్నా కూడా కష్టం, వాళ్ళకి వేరే ఉంటుంది, మనకి వేరే ఉంటుంది. అది సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు. యాక్చువల్గా ప్రెసిడెంట్ రెండు టీంలు ఉన్నాయి. ఒకటి సిఐఎస్ఎఫ్ ఉమెన్, సిఐఎస్ఎఫ్ SSB ఉమెన్స్ 2 టీమ్సే ఉన్నాయన్నమాట. 5 మెంబర్స్ 8 టీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ చాలా కష్టం. వాళ్ళు డ్రిల్ చూసారంటే నేను అనుకోకనంటే ఇక్కడ స్పోర్ట్స్ని తక్కువ చేయాలని నేను అనట్లేదు. అసెంబ్లీ లాస్ట్లో వస్తుంది చూడండి. మా డ్రిల్ అంటే ఆర్మీ అసెంబ్లీ డ్రిల్ అనేది డ్రిల్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. మీరు బ్యాండ్ ఓ అని చెప్పండి, బట్ డ్రిల్ ఇస్ ఇంపార్టెంట్ అని మాకు ఎప్పుడు మా వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆఫీసర్స్. పోలీస్ డ్రిల్ వేరేగా ఉంటుందని. పోలీస్ డ్రిల్కి ఆర్మీ డ్రిల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పోలీసులో అంత పాటలు కదా, డైలీ వాళ్ళకి ఎక్కడ డ్రిల్ పోయేదో చేస్తూ ఉంటారు. మాకు మాత్రం డైలీ డ్రిల్ పీరియడ్ అనేది ఉంటుంది అయిన తర్వాత కూడా. సో మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక సర్వీస్ అయిపోయిన సుబేదార్ ప్లేస్లో కూడా మీరు అడిగిన వాటిని బాగానే ఉంటుంది. మొన్న అదే డిఫరెన్స్ అన్నమాట. స్టేట్ పోలీస్ ఆర్మీ వాళ్ళకి సెంట్రల్ ఫోర్సెస్ అంటారా, ఓకేగానే ఉంటుంది, పర్వాలేదు. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం హార్డ్ ట్రైనింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళది ఇంకా పర్వాలేదు కంపేర్ టు స్టేట్ పోలీస్ అనమాట. పర్లేదు వాళ్ళది నాకు తెలిసి. సెంట్రల్ ఫోర్సెస్ కూడా కొంచెం వాళ్ళకి డ్రిల్ అనేవి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు స్టేట్ పోలీస్ కన్నా. అది అంటే జస్ట్ నా ఒపీనియన్. ఇంకా మళ్ళీ దానికి వచ్చి ట్రోల్ చేయకండి. నేను ఇప్పటివరకు ఏ ట్రోల్స్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే అంత ఫేమస్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఇదంతా ఓపెనింగ్ సెరమనీ చాలా అంటే చాలా గ్రాండ్గా, చాలా నీట్గా జరిగింది. నాకు బాగా అనిపించింది. నాకు సమోసాస్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. అండ్ అందరూ అయిపోయి ఉంటారు మ్యాక్సిమం. లాస్ట్లో అస్సాం రైఫిల్స్ అనమాట. అంటే ఒక చీటీ సిస్టమ్ అదంట. సో చీటీలో లాస్ట్ అస్సాం రైఫిల్ వచ్చింది కాబట్టి ఎంట్రీలో కూడా లాస్టే పార్టిసిపేషన్, లాస్ట్ అస్సాం రైఫిల్దేనని. ఇది లాస్ట్ యాక్చువల్గా రాలేదు, ఇంకా అస్సాం రైఫిల్ వస్తుంది. మాకు అప్పటికి మా సీనియర్ వెళ్ళిపోదాం రూమ్కి అని అన్నారు. సో నేను అప్పటికి ఇంకా క్లోజింగ్ అవ్వలేదు కాబట్టి ఇవి ఇవ్వలేదు, బట్ నాకు మాత్రం ఒక్కరికి ఇచ్చారు. అండ్ ఇలా వస్తుంటే చూడండి మా సీనియర్ ఎలా పట్టుకొని నడుస్తుంది. అదే డ్రెస్తో వెళ్ళమని చెప్పారు. మెజ్రీ డ్రెస్ అంటారు అనమాట. ఈ పిల్లలు చూసారా, వీళ్ళు ఎలాగ ఎత్తుకుంటారు పిల్లలు. నార్త్ ఈస్ట్ వాళ్ళు కామెడీ కనిపిస్తుంది. వీళ్ళు చెప్పాను కదా వచ్చారు కాంపిటీషన్ కానీ వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడుకుంటున్నారు. ఈయన బ్యాండ్ మేజర్, అది బ్యాండ్ స్టిక్ అనమాట. సో ఒక సెల్యూట్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది, వస్తూనే ఉంటారు. ఈయన కూడా ఒక యూట్యూబర్ అనమాట. ఎంఎం బ్లాగ్స్ అని ఉంటాయి, ఆయన లైవ్ తీస్తున్నారు. సో మా సీనియర్ తీసుకుని చూపిస్తున్నారు చూడండి. ఆయన చాలా బాగా सुबह क्या वीडियो डाला पता है, इंस्पेक्शन के लिए तैयारी। मैं देखा वो वीडियो కామెంట్ చేయండి. అండ్ SSC నెక్స్ట్ రిలీజ్ అయిన वीडियो చేయబోతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటే